ఏంట్రా ఈ మండి ఇదిని అసలుకే నీకు ఏ జబ్బు ఉందో తెలీదు, ఈడికేముందో తెలీదు. ఒకే ప్లేట్లో ముగ్గురు మేళ తింటాంరా. అసలుకే కరోనా టైము, నాకేమో ఓసిడి. బాబోయ్, అసలు తింటేనే కదా బాగుంటుందో బాగోదో తెలిసేది. ఇది బాగుంటుందిరా తినడానికి. మీతో తింటే ఏ రోగం వస్తుందో ఏంటో తెలీదు. A few moments later. ఎప్పుడు మీ ప్లేట్లలో తింటుంటే చూడలేదు, ఇంత చండాలంగా తింటున్నారేంట్రా మీరు? మండి అంటే ఎలాగ తింటారు, కానీ నేను అలా తినలేనురా. మరి అలానే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇదేంట్రా మొత్తం దాని ప్లేట్లు వేసుకుంటుంది, మరి మన పరిస్థితి? ఒరే ఎక్కువంతా మీరు తినేసండి, కొంచెం నేను తింటానే. ఈ ఎక్కువ మనం తిందామే. కొంచెం ఆవిడ తింటది. తిను. ఇదేంటి ఎట్ట తింటుంది? అరే మనమే దరిద్రంగా తింటామంటుంది, మరి అది ఎలా తింటుంది కదా? ఎందుకు రోలో చూస్తున్నావు? కోళ్ళు మూసుకోండి. మూసుకున్నా సరే. ఉంది. ఏమండి చెప్దాంరా? నాకు మండి బిర్యానీ ఏమొద్దురా. నేను డైట్లో ఉన్నా కదా, ఒక పని చెయ్యి, మండి నువ్వు ఆర్డర్ చేయి. దాని మీద డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, అవి నేను తింటా. అయితే సింగిల్ మండి సరిపోద్ది బాబు, ఒక సింగిల్ మండి. ఎరా అయిపోయినాయా? ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయినట్టున్నాయిరా, ఒక్కటి కానీ దొరకట్లే. పోను రైస్ తిను. ఏ వద్దు, రైస్ వద్దు. ఇంకో కప్పు చెప్పుకుంటా. ఆ పని చేయరా భయ్యా, ఇంకో కప్పు డ్రై ఫ్రూట్స్. థ్యాంక్ యూ భయ్యా. ఒరే అయిపోయాయిరా, ఇంకొక కప్పు ఆర్డర్ చేయరా భయ్యా. చెప్పండి భయ్యా. ఇంకొక కప్పు డ్రై ఫ్రూట్స్. ఇందాకంటే కస్టమర్ ఆనందం కోసం ఇచ్చాం భయ్యా, ప్రతిసారి ఇలా డ్రై ఫ్రూట్స్ ఇవ్వలేం భయ్యా. మీకు కావాలంటే పక్కనే షాప్ ఉంది, వెళ్ళి కొనుక్కోండి. ఓకే ఓకే. పోను రైస్ తిను. పర్లేదు రో, మండీలో రైస్ కానీ బాగుంది. ఇదేదో ఇందాకే తినసావచ్చు కదరా. ఏందిరా ఈ మోసపోయిన గోళ్ళల్లో ఈ తిండి మండి, ఏం పిచ్చిరా నీకు ఇదంతా? అరే, ఒకడికి బిర్యానీ అంటే పిచ్చి ఉంటది, ఒకటి టిఫిన్ అంటే పిచ్చి ఉంటది, ఒకటి జ్యూస్ అంటే పిచ్చి ఉంటది. నాకు అలానే మండి పిచ్చిరా. ఎవడు పిచ్చాడికి ఆనందం. ఒరే నేను మాట్లాడుతాను చెప్పరా. మండికి బిర్యానీకి తేడా ఏంట్రా? రెస్టారెంట్లో కూర్చుంటే హ్యాపీగా సర్వ్ చేస్తారు, టేబుల్ మీద కూర్చొని తినేవాళ్ళం. ఏంటి నేల మీద కూర్చొని చండాలంగా? అరే, బిర్యానీకి మండీకి చాలా డిఫరెన్స్ ఉందిరా. ఇప్పుడు బిర్యానీయే తీసుకో, బిర్యానీ రైస్ చికెన్ మసాలా అన్నీ ఒకేసారి వండుతారు. అదే మండి అనుకో, రైస్ని సపరేట్గా వండుతారు, చికెన్ని సపరేట్గా వండుతారు. అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు తందూరి అంటే ఇష్టం రా, నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం రా, అలా అని చెప్పి తందూరి ఒకసారి చికెన్ బిర్యానీ తినలేరు కదా. అదే మండీకి వచ్చాం అనుకో, తందూరి పీసు బిర్యానీ రైస్ కలిపి మండీ చేసి ప్రశాంతంగా మన సాటిస్ఫాక్షన్ కోసం. ఏంట్రా ఇందా కదా అన్న, రెస్టారెంట్కి వెళ్తే ప్రశాంతంగా సర్వ్ చేసేవాళ్ళ. అరే నీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు మనం పండగలకి మన ఊరు వెళ్ళేవాళ్ళం. అప్పుడు మన చుట్టాలందరం కలిసి ప్రశాంతంగా ఒకే దగ్గర భోంచేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ కల్చర్ ఉందా? లేదురా, కల్చర్ పోయింది. అదే ఈ మండీకి వచ్చి ఒకే ప్లేట్లో మనం ముగ్గురం కలిస్తుంటే ఆ కల్చర్ రీక్రియేట్ అవుతుందిరా. ఒరే ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను రా, రాత్రిపూట బిర్యానీ దొరికిద్దో లేదు తెలియదు, టిఫిన్ దొరికిద్దో లేదు తెలియదు, కానీ మండీ మాత్రం ఖచ్చితంగా దొరికిద్ది. ఏదైనా సరే బిర్యానీ బిర్యానీయే, టిఫిన్ టిఫినే, మండి మండియే. ఏదైనా ఫుడ్డేరా, అన్ని మనం టేస్ట్ చేయాలి.